హాయ్ హలో నమస్తే, యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. కొంతమందికి సీరియల్స్ చూస్తే ఎనర్జీ వస్తుంది, కొంతమందికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ఇక్కడ సీరియల్ చూసిన వాళ్ళకైతే దెయ్యం ఎక్కుతుంది. అవును, చూడండి శుభం ట్రైలర్ చాలా బాగుంది. సో రైట్ నౌ మనతో పాటు ఎనర్జెటిక్ టీమ్ ఉన్నారు. అసలు ఈ సీరియల్ గోల్ ఏంటి, అసలు ఈ కథ ఏంటి తెలుసుకుందాం. హలో, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ట్రైలర్ చూసాకైతే కొంచెం భయంగా ఉంది. భయపెట్టించేస్తున్నారు, కాసేపు నవ్వించేస్తున్నారు, వామ్మో కాసేపు కొంచెం షాక్కి గురి చేపిస్తున్నారు. ఏంటి అసలు చాలా మిక్స్డ్ థింగ్స్ కనిపించాయి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్స్ ఏంటి అసలు, మీరు ఒక్కసారి ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ అయితే చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, క్యారెక్టర్ హాయ్, నా రియల్ పేరు శ్రావణి, ఫిల్మ్ లో నా పేరు గాయత్రి. ఓకే, మీరండి? శాలిని, సినిమాలో ఫరీదా. ఓకే, మీరు? మై నేమ్ ఇస్ చరణ్, సినిమాలో ఐమ్ ప్లేయింగ్ షాజహాన్. ఓ, షాజహాన్. మీరు? I'm Shriya and I'll be playing Srivalli. శ్రీవల్లి. ఆహా, భలే ఉన్నాయి కదా పేర్లు. ఇంకొక ఇద్దరు మిస్ అవుతున్నారు డబ్బింగ్ వల్ల. హర్షిత్ ఇస్ ప్లేయింగ్ శ్రీనివాస్ అండ్ శ్రీనివాస్ గబిరెడ్డి గారు ఇస్ ప్లేయింగ్ వెంకటేష్. ఓ, ఓకే. సో చాలా క్యారెక్టర్సే ఉన్నాయి, చాలా డిఫరెంట్ స్టోరీస్ మాకు చెప్పబోతున్నారు అనిపిస్తుంది ఒక ప్లాట్ఫామ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంత గారు ప్రెజెంట్ చేయడం అనేది చాలా ప్రెస్టీజియస్ థింగ్ కదా. ఎలా అనిపిస్తుంది మీకు? I'm just so happy. అంటే I see it like మూవీ షూట్ చేయడం అదంతా ఒక సైడ్ అయితే ప్రమోషన్స్ ఇస్ అనదర్ సైడ్. అసలు ఎక్కడికి వెళ్ళినా సమాంత గారు అసలు మొత్తం సమాంత మ్యామ్ ఫ్యాన్సే. సో ది రిసీవ్ ద ప్రాజెక్ట్ లైక్ టీజర్ ట్రైలర్ మంచి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ప్రతిదీ ఇన్స్టాగ్రామ్లో లాట్ ఆఫ్ వ్యూస్. సో ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు మ్యామ్ అండ్ హర్ ఫ్యాన్స్. సో నిజంగానే. అసలు చరణ్ గారు చెప్పండి, ఈ కథ ఏంటంటే జనరలీ మనం హారర్ మూవీస్ ఈ కాన్సెప్ట్స్ వస్తున్నాయి ఈ మధ్య, చాలామంది లైక్ చేస్తున్నారు, అది బేస్ చేసుకొని ఒక తాంత్రిక్ వేలో వెళ్ళిపోతున్నారు అండ్ దట్ ఈస్ లైక్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. బట్ శుభం హౌ విల్ క్రియేట్ ఆ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ స్టోరీస్, అదర్ మూవీస్ అంటారు? అంటే ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఈ స్టోరీ చాలా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ పాస్ట్ ఐ డోంట్ ఈవెన్ నో ఎన్ని ఇయర్స్లో నేనైతే ఇలాంటి స్టోరీ అసలు చూడలేదు మన ఇండియన్ సినిమాలో కానీ ఎక్కడ నేను చూడలేదు. సీరియస్లీ? యా, ఇది మీకు కొంచెం స్ట్రెచ్ అనిపించచ్చు కానీ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. పెద్ద పదాలు వాడుతున్నాను కాదు, నిజంగా చాలా యూనిక్ కాన్సెప్ట్. మా రైటర్ వసంత్ గారు బ్యూటిఫుల్గా రాశారు కాన్సెప్ట్. ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ హారర్, కామెడీ, హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. చాలా హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసి మంచి ఎమోషనల్ రైడ్ ఉంటుంది అనమాట సినిమాలో. యా, మీ ఇద్దరి క్యారెక్టర్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా సినిమాలో? అందరి క్యారెక్టర్స్ కి కనెక్షన్ ఉంటుంది. ఒక ఊర్లో జరిగే ఒక స్టోరీ. ఆ ఊర్లో ఆల్ ద 6 క్యారెక్టర్స్ ఆర్ కనెక్టెడ్. ఈ 6గురికి, అదే ఈ పోస్టర్ మీద ఉన్న 3 కపుల్స్, 6గురికి ఏం జరిగింది అండ్ ఎలా ఆ సీరియల్ వల్ల ఏమైంది, ఈ క్యారెక్టర్స్కి ఎలా వాళ్ళ లైఫ్ ఇంపాక్ట్ అయింది అనేది స్టోరీ. ఓకే, అదేంటి, ఎవరు వచ్చారు సీరియల్లో, అవన్నీ మనకి ఆబ్వియస్లీ సినిమా చూసే తెలుసుకోవాలి. ఓకే. ఈ పోస్టర్ గురించి చెప్తే మరి ఇక్కడేమో చరణ్ ఏమో ఎంత హ్యాండ్సమ్ హంక్ లా ఉన్నాడు, అక్కడేంటి మీ అందరికి అనిపించిందా? బయట హ్యాండ్సమ్ అన్నా నాకు అనిపించలే. సారీ చరణ్, చరణ్ ఇస్ అ వెరీ డెడికేటెడ్ యాక్టర్. అందుకోసం అనేసి ఈ రోల్ కోసం అనేసి లుక్ మార్చుకున్నారు. మీ రోల్ అసలు ఏంటది, చాలా యూనిక్ గా ఉంది ఆ పోస్టర్ చూస్తుంటే. ఎలా ఉండబోతుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెట్ అయింది 2000s టైంలో సెట్ అయింది. సో వీ వెంట్ ఫర్ ఎ వింటేజ్ లుక్. ఆల్సో ముస్లిం కాబట్టి ఆ అటైర్ అదంతా మనకి ఇప్పుడు మనకి నా ప్రీవియస్ వర్క్ మ్యాడ్లో నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఒకలా చూసుంటారు. ఐ వాంట్ దెమ్ టు సీ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్లో షాజహాన్ లాగా చూడాలని చెప్పి. నేననే కాదు, మేమందరం కూడా మా బట్టలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు రేపు సినిమా చూసినప్పుడు ఈవిడ ఎవరైనా అడుగుతారు శ్రావణిని చూసి. చాలా డిఫరెంట్గా ఉంటారు సినిమాలో, చాలా పద్ధతిగా. అదే నాకు కూడా నెక్స్ట్ అదే వచ్చింది ట్రెండీగా. నేనేమో అంటే నేనేమైనా తప్పుగా అడుగుతున్నానా, మీరేమో వేరేలా వింటున్నారో అర్థం కావట్లేదు. మేమందరం అంతే యాక్చువల్లీ. అంతేనా? తేడా క్యాండిడేట్స్. సో అందరూ ఒక దగ్గర కలిసి ఇలా వర్క్ చేయడం అంటే ఫస్ట్ నుంచి మీరు ఏమైనా మూవీస్లో చేసి వచ్చారా, లేకపోతే ఇక్కడే అందరూ ఇలా కనెక్ట్ అయ్యారా?
మీరందరూ మీ టీం అందరూ అంటే మీ మధ్య బాండింగ్ చక్కగా అనిపిస్తుంది. అవును ఇదే చాలా ఇక్కడే బాగుంటుంది. కనెక్షన్ అనగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిజంగా ప్రతిసారి ఓకే. నిజంగా అందరం మీరన్న అదే కనెక్షన్ అనేది ఫస్ట్ థింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ వి క్లిక్డ్. వెంటనే కలిసిన వెంటనే మాకు చాలా ఫ్రెండ్షిప్ అట్లా కుదిరింది. అంత ఈజీ కాదు యాక్చువల్గా. ఓకే, ఇలా 6 ఉంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా. వెంటనే మాకు ఒక కనెక్షన్ ఏర్పడింది, ఫ్రెండ్షిప్ ఈజీగా, చాలా ఈజీ అయిపోయింది. సరదాగా ఫస్ట్ టైం కలుస్తున్నాం ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారానే అందరం ఫస్ట్ టైం కలిసాం. అంతకు ముందు నాకెవరు కనెక్షన్ లేదు. క్లారిటీ ఇస్తున్నారు కనెక్షన్ విషయంలో. ఓకే, సమంత గారు వచ్చేవారా మొత్తం? అంటే ఆవిడ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు కూడా కాదు, యాక్చువల్లీ ఆవిడ వెరీ ఇంపార్టెంట్ రోల్. లాస్ట్ లో మంచి జలకిచ్చారు యాక్చువల్లీ. సో తను సెట్స్ కి రావడం కానీ చూడడం కానీ అబ్జర్వేషన్ ఇవన్నీ. సమాంత మ్యామ్ అసలు డే 1 నుంచి షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాజెక్ట్. నాకైతే అట్లీస్ట్ లైక్ నేను సెలెక్ట్ అయినప్పటి నుంచి మా వర్క్షాప్స్ తోటి, మా షూటింగ్ డేస్, మా ఫస్ట్ డేస్, అన్ని షూట్స్, ప్రతి దానికి, దాని తర్వాత ప్రమోషన్స్ డిస్కషన్, ప్రతి దగ్గర షీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎవ్రీవేర్ షీ వాజ్ ఇన్వాల్వ్డ్. అంటే తన ప్రాజెక్ట్ కదా ఎంతన్నా. సో యా, ప్రతి దగ్గర ఉంచారు. మీరు అసలు మ్యామ్లో చూసిన బ్యూటిఫుల్ థింగ్స్ ఏమన్నా మాతో షేర్ చేస్తారు? బికాజ్ పర్సనలీ వీ రియలీ మతలబ్ ఎక్సైటెడ్ టు నో అబౌట్ హర్. లైక్ తన వర్క్ కావచ్చు, తన మాటలు కావచ్చు, అసలు తన థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఎక్కువ టైం స్పెండ్ చేశారు కాబట్టి మీ వర్షన్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారో ఒక్కొక్కరు చెప్పండి. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ శ్రేయ. వెల్, అంటే తను ఎంత ఫైన్ యాక్ట్రెస్ మనందరికీ తెలుసు. తను యాజ్ అన్ యాక్ట్రెస్ తెలుసు, బట్ అమేజింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది దాట్స్ వాట్ ఐవ్ గాట్ టు సీ. అంటే నాకు తెలిసి నాకు సమాంత మ్యామ్కి జరిగిన ప్రతి ఇంటరాక్షన్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్వశ్చన్స్ నన్ను అడిగేది, నన్నే కాదు మా ముగ్గురిని అడిగేది వుడ్ బి, మీకంతా ఓకేనా, మీకంతా సెట్లో ఓకేనా, మీకు ఏమైనా ప్రాబ్లమ్సా, మీరు ఏమైనా ప్రమోషన్, మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి అనే టైప్ ఆఫ్ పర్సన్ తను. ఎస్పెషలీ వెన్ కమ్స్ టు గర్ల్స్, వెరీ కేరింగ్. అండ్ మీరు ఇది విన్నారో లేదో, బట్ ఇట్స్ ట్రూ దట్ మొత్తం మా సెట్లో వి ఆల్ హ్యావ్ పే ప్యారిటీ. సో దట్ షోస్ తను ప్రొడ్యూసర్ లాగా ఎలాను అని చెప్పి. సో యా, లైక్ వెరీ లైక్ క్రేజీ ప్రొడ్యూసర్. అండ్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ అసలు ఇంకా ఈ ప్రొడక్షన్ హౌస్లో ఇన్సేన్ మూవీస్ రాబోతున్నాయి. దిస్ ఈస్ జస్ట్ ద స్టార్ట్. వావ్. అండ్ మీరు? నాకు ఇప్పుడు మేము ట్రైలర్లో లాస్ట్లో చూసిన షార్ట్లో మేము కూడా ఉంటాం అనమాట, సమంత గారు ఉన్న షార్ట్లో. సో యాజ్ అ ప్రొడ్యూసర్ షీఈ్ అమేజింగ్. శ్రేయా చెప్పినట్టే ఆవిడతో ఇంటరాక్షన్స్ కానీ ఎక్కడ కూడా డిడెంట్ ఫీల్ లైక్ వీఆర్ వర్కింగ్ విత్ స్టార్ ఆర్ సంథింగ్. ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. కానీ వెన్ షీఈ్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, నేను చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర నుంచి. ద వే షీఈ్, అండ్ ప్రతి సీన్ని కూడా ఎలా చేయొచ్చు అని ఆవిడ ఆలోచించే విధానం కానీ చాలా లైక్ షీఈ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా షీఈ్ క్యారింగ్ లైక్ లాట్ ఆఫ్ ప్యాషన్ విత్ హర్. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దట్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ డెడికేషన్, ప్యాషన్ టువర్డ్స్ ద ఆర్ట్ ఫామ్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. యా. సో యా, వాళ్ళిద్దరూ చెప్పింది సేమ్ టు సేమ్ ఆన్సర్. బట్ నా అబ్జర్వేషన్ అయితే ఫస్ట్ నేను ఇలా మీట్ అయిన వెంటనే కూడా తను హర్ స్మైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో ఇన్ఫెక్షియస్. చాలా పాజిటివిటీ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఇట్ విల్ బీ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట టు టాక్ టు సంబడీ లైక్ దాట్ అండ్ టు ఇంటరాక్ట్ విత్ సమ్వన్ లైక్ దాట్. ఇట్ గివ్స్ యూ సో మచ్ టు యునో అబ్జార్బ్. అది నిజంగా చాలా రోజుల తర్వాత అలాంటి ఒక పర్సనాలిటీని నేను మీట్ అయ్యానని అనిపించింది. అండ్ ఎవ్రీథింగ్ షీ డస్ ఆల్సో షీ అప్రోచెస్ విత్ లవ్ అండ్ ప్యాషన్. అది లేదంటే తను చేయరు. సో ఈ సినిమా కూడా ఈ స్టోరీ పిక్ చేసుకోవడము, ఇలాంటి టీమ్ని తను పిక్ చేసుకోవడం కూడా షీ డస్ ఇట్ విత్ 100%. ఏదో చేశాను అని అలా ఉండదు తన అప్రోచ్ అసలు. సో ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్ ట్రేట్స్ టు టేక్ హోమ్. అది నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా చూసారా సమంత గారిని? అంటే బికాజ్ షీఈస్ హ్యాండ్లింగ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అట్ సేమ్ టైం కదా. స్ట్రెస్లో ఎప్పుడైనా ఆబ్వియస్లీ అనిపిస్తూ ఉంటుంది కదా, మల్టిపుల్ థింగ్స్ హ్యాండ్లింగ్ అంటే కష్టం. సో అలా చూసారా ఎప్పుడైనా స్ట్రెస్గా, టెన్స్డ్గా? నెవర్. షీఈ్ కామ్, షీఈ్ కూల్, చాలా చిల్ ఉంటారు అండ్ వెరీ ఫోకస్డ్ ఇన్ వాట్ ఎవర్ షీఈ్ డూయింగ్. అండ్ ఐవ్ సెడ్ దిస్ బిఫోర్ ఆల్సో, లైక్ she's such a responsible star. Like ఆవిడకుండే ఇంపాక్ట్ ఆవిడకి తెలుసు. Like she loves her fans, she loves the people that love her back and all of that, and she's so responsible about it. Like ఇంతమందిని ఇంపాక్ట్ చేసేటప్పుడు
you know, like we be should very be a good conscious. influence. Yeah, we should be conscious, like, you know, all of those things. Yeah. So that's super inspiring for all of us, actually. Like, and to manishiga to know your impact and then to, you know, be a certain way, Annadi is amazing. And she's good at everything she does, like all of them said. So good at everything she does. So ee stress idantha ameki it's a jujube, it's nothing. మనం నెల్లూరు అందరం తిరుపతి వెళ్ళి నెల్లూరుకి వెళ్ళేసి వచ్చాం కాలేజ్ విజిట్కి. సో నేను చూసినంత వరకు మోస్ట్లీ స్టార్ ఇంటరాక్షన్స్ స్టూడెంట్స్ని కలిసిన కాలేజ్కి వెళ్ళిన అదే లైక్ హాయ్ చెప్తారు, ఫ్యాన్స్ అందరికి లవ్ యూ చెప్తారు, విల్ క్లిక్ సమ్ పిక్చర్స్ అండ్ విల్ కమ్ బ్యాక్. Yeah. కానీ బ్యూటీ ఏంటంటే సమంత మ్యామ్ వాస్ టాకింగ్ టు దెమ్, అమ్మాయిలందరూ బాగా చదువుకోవాలి, బాగా చదువుకో, లైక్ వెన్ షీస్ టాకింగ్ నో ఇట్ ఫెల్ట్ సో పర్సనల్. షీఈస్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, బాగా పైకి రండి చదువుకోండి అని చెప్పి. సచ్ అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాము, షీజ్ అ స్టార్, తనకి కాలేజ్ గురించి తెలుసుకోవాల్సిన ఏం అవసరం లేదు కదా. బట్ అసలు ఆ కాలేజ్లో బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత ఉంది, కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, బట్ అన్నిటి గురించి మాట్లాడతారు. అన్ని తెలుసు రీసెర్చ్ చేసి వచ్చి మాట్లాడుతుంది అనమాట వాళ్ళతో. Oh. ఇట్స్ అమేజింగ్. లైక్ యు నో చాలా అంటే తను చేసే ప్రతిదీ చాలా అబ్జర్వెంట్ గా అండ్ కాన్షియస్ గా చేస్తుంది అని అనిపిస్తుంది. త్వరగా, you know. త్వరగా, yeah. అందుకే అంటే if she Yeah. ఫ్రమ్ ద కోర్ తను ఒకటి బిలీవ్ చేయట్లేదు అంటే అసలు తనది ముట్టుకోరు అనమాట. బీట్ హర్ యునో అదర్ వెంచర్స్ లైక్ యునో షీఈస్ ఆల్ అబౌట్ కాన్షియస్ లివింగ్, లైఫ్ స్టైల్, హెల్త్. తనకి హెల్త్ పాడ్కాస్ట్ కూడా ఉంది. సో విచ్ స్టార్, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ స్టార్ Yeah. హూస్ ప్యాషనెట్ అబౌట్ పీపుల్స్ హెల్త్. అంటే షీ వాంట్స్ టు అడ్వకేట్ థింగ్స్ దట్ ఆర్ యూస్ఫుల్ టు యూ. మీకు పనికొచ్చేవి చెప్తారు తను. హెల్త్ అయినా, లేకపోతే డయట్ అయినా, ఫుడ్ అయినా, లైఫ్ స్టైల్ అయినా. అంత కాన్షియస్గా, అంత రెస్పాన్సిబుల్గా ఉండే పర్సనాలిటీస్ చాలా తక్కువ. సో షీఈస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. సో కమింగ్ బ్యాక్ టు వై షీ పిక్డ్ దిస్ ఆల్సో షుడ్ టెల్ యూ అ లాట్. ఈ సినిమా ఎందుకు పిక్ చేసుకున్నారు, ఎందుకంటే ఇట్ హ్యాస్ దట్ నావెల్టీ. ఆల్సో షీఈస్ రెస్పాన్సిబుల్ ఇనఫ్. నన్ను నమ్మి ఇంతమంది సినిమాకి వస్తున్నారంటే అది ఎలా ఉండాలి అని చెప్పి డెఫినెట్లీ. షీ మేడ్ ష్యూర్ దట్ ద ఫిల్మ్ ఇస్ లైక్ అంటే మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా, షీఈస్ అంటే ఆబ్వియస్లీ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ మెనీ గుడ్ క్వాలిటీస్ ఇన్ హర్. మీకేమన్నా వర్క్ చేసేటప్పుడు తనతో కొంచెం ఏమైనా భయం వేయడం కానీ అట్లాంటివి ఏమన్నా అనిపించాయా? అసలు మ్యామ్ ఇట్లా మీరు తన్ని కలిసారనుకోండి, ఫ్రెండ్ అసలు అంతే. ఇట్లంతా చాలా ఇన్ఫెక్షియస్. తను నవ్వితే చాలు, ఎంత భయమైన అసలు స్కోపే లేదు. భయం మీరు ఆవిడ దగ్గర ఉన్నంత వరకు యూ ఫీల్ లైక్ షీఈస్ అ ఫ్రెండ్. Yeah. ఓన్లీ వెన్ యూ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ ఎవరైనా వచ్చి సమంత ఓ మనం ఇంత పెద్ద స్టార్తో ఉండొచ్చాం ఎప్పుడు అనిపిస్తుంది నిజంగా. she'll make sure that యా కొంచెం షీఈ్ సూపర్ ఫ్రెండ్లీ, బట్ కొంచెం ఇంటిమిడేషన్ ఉంటుంది. బికాస్ షీ హాజ్ అన్ ఆరా. తను నార్మల్గా కూర్చుంటే కూడా దేర్ ఇస్ దిస్ ఆరా. మనకి వెళ్ళడానికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఇంకా అంత పెద్ద స్టార్ అన్నప్పుడు ఇంకా మేమందరం సామ్ కల్ట్ ఫ్యాన్స్. అండ్ I ఫ్రమ్ think ఫ్యాన్స్ టు నన్ను కూడా యాడ్ చేసుకోండి ఇక. బాబోయ్ ఇప్పుడు ఏమైనా కోర్స్ చూపిస్తారే? ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్ నుంచి we మా బ్లడ్ graduate. స్వెట్ అంతా అందులోనే పెట్టేసాం సినిమాలో. అంతేనా? సో మా లవ్ అంతా సామ్ గారి మీద లవ్ అంతా మీరు సినిమాలో చూస్తారు. Yes, అదే. yes. అండ్ ఫ్రమ్ ఫ్యాన్స్ నుంచి ఆఫ్ కోర్స్ వి గ్రాడ్యుయేటెడ్ టు ఫ్రెండ్స్ అండ్ వి ఆర్ ఫ్రెండ్స్. వి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. Proud మీరు friends మీరు అనుకుంటున్నా. మా అందరికి ఒక 10 days బ్యాక్ ఈవినింగ్ కాల్ చేస్తుంటే మేము ఏం చెప్పేవాళ్ళం తెలుసా? Huh? సమంత గారి ఇంట్లో డిన్నర్ చేస్తున్నా మళ్ళీ కాల్ చేస్తున్నా అని చెప్పేవాళ్ళం. అది అంత ఇప్పుడు కూడా close చెప్పచ్చు. friends. ఫ్లెక్స్, రైట్? అది ఇప్పుడు కూడా చెప్పచ్చు. అది ఇప్పుడు కూడా చెప్పచ్చు. Yeah, she's so మీరు sweet. అడగండి ఒకసారి 10 days బ్యాక్ ఇక్కడ డిన్నర్ ఎలా ఉండింది ఇప్పుడు మీరు మొత్తం చాలా చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. యా నైస్. సో వావ్. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే నేను కళ్ళకు కట్టి చూసినట్టు చెప్తున్నారు మీరు నాకు. లైక్ సామ్ మ్యామ్ని నేను ఇంతవరకు కలవలేదు కానీ ఐ రియలీ మిస్ హర్ అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఇది కలవకనే, బికాస్ ద వే యు ఆర్ సేయింగ్ యువర్ They are nice, ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ narrators. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఏంటంటే, అంటే ఐ బీ క్విక్, నువ్వు మళ్ళీ చెప్పు. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా ఇప్పటివరకు నేను కలవలేదు తన్ని అని. యా. Actually, you know, so many women who reached out to her over maybe a message or through somebody also, she makes sure that మిమ్మల్ని కలిసి మీరు అంత కలవాలి అనుకుంటున్నారు అంటే కలిసి మీ బ్యాక్గ్రౌండ్ అంతా మాట్లాడి ఒక మంచి కాన్వర్జేషన్ అయిన తర్వాత షీ ఆల్సో ఎంప్లాయిడ్ సమ్ ఆఫ్ దోస్ పీపుల్. వావ్. యా, సూపర్. దట్ ఈస్ సూపర్ స్వీట్ ఆఫ్ హర్. ఎందుకంటే కొంచెం కొంచెం ఫేమ్ వస్తున్నప్పుడే ఒక సెల్ఫీ దానికే అసలు చాలా మందికి ఎయిర్ ఉంటుంది కదా.
బట్ షీఈస్ సూపర్ స్వీట్ లైక్ మన దట్. college లో కూడా అలా చాలా విన్నాం మేము. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఊర్ల నుంచి వచ్చారు సమంత గారిని చూడడానికి. ఆ మూల ఎక్కడో జనాల మధ్యలో ఒక అమ్మాయి ఆవిడ డ్రాయింగ్ వేసి పెట్టుకొని ఉన్నారు. వచ్చి చూపిద్దాం అని చెప్పి షీస్ క్రైయింగ్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. వాళ్ళని ఎలా క్రాస్ అవ్వాలి అని. నేను అట్లా తిరిగి చూసేలోపు సమ్ బాడీ గార్డ్స్ వెంట అండ్ దే గాట్ హెర్ ఆన్ స్టేజ్. మరి ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎట్లా వచ్చింది, ఇట్స్ క్రేజీ. కదా పాలసీ ఎవరైనా ఫోటో అడిగినా నెవర్ సే నో. Yeah. షీ హాస్ దట్ పాలసీ. Yeah. నైస్. సో కదా లాట్ టు లెర్న్ ఫ్రమ్ హర్. సో డైరెక్టర్ ప్రవీణ్ గురించి చెప్పాలి. బికాజ్ ఒక హారర్ మూవీలో కామెడీ పండించడం అనేది అంత ఈజీ కాదని నా ఫీలింగ్. అసలు మీరు ఎట్లా చేసిరు, ఎలా చేశారు, ట్రైలర్లోనే ఒక అర్థమైపోతుంది. ఇట్స్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ వీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సూపర్ టైమ్. సో ఆ బ్యాలెన్స్ ఎట్లా చేసారు? బికాజ్ ఒక రకంగా భయపించాలి, ఇంకొక థిన్ లేయర్ ఒకటి ఉంది, భయపించాలి అండ్ కామెడీ కూడా పండించాలి. సో హౌ హ్యావ్ యూ డన్ దిస్ థింగ్? ఇది షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మా అందరికీ ఇంక్లూడింగ్ ప్రవీణ్ సార్, వసంత్ గారు అందరికి కూడా ఇది ఫస్ట్ హారర్ ఫిల్మ్. ఎందుకంటే వాళ్ళు ముందు సినిమా బండి తీశారు, తర్వాత ప్రవీణ్ అన్న పరదా తీశారు. అవును. మేమందరం కూడా ఐ డోంట్ థింక్ లైక్ ఇంతకుముందు హారర్ ఫిల్మ్ ఎక్కడ వర్క్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మా ఫస్ట్ షెడ్యూల్ కూడా హారర్ పార్టే. డైరెక్ట్గా దూకడమే మేము హారర్లోకి దూకాం. Oh my God. అండ్ వీళ్ళ ముగ్గురికి ఎస్పెషల్లీ ఆ ప్రాసెటిక్స్ కానీ ఆ గెటప్ కానీ వీళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. లైక్ రియలీ వెరీ ఇన్స్పైరింగ్. నిజంగా డే అంతా గెటప్లోనే ఉండేవాళ్ళు. అండ్ దే యూస్ టు ఈట్ దాంతో. అంటే స్పెషల్గా గెటప్ ఐ మీన్ దయ్యం మేకప్ ఆర్ ప్రాస్థెటిక్స్ ఉంటాయి కదా, చూసారు కదా, అదంతా డే అంతా ఉండేది. అది లాట్ ఆఫ్ టైం. చాలా దాన్ని ఏమంటారు మధ్యలో స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ యాక్టర్స్. ఎందుకంటే మామూలు యాక్టింగ్ రోల్ కాదు కదా, చాలా ఛాలెంజింగ్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దెయ్యంలా ఎలా చేయాలి, ముగ్గురు ఎలా డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాలి, అండ్ ఇంతకు ముందున్న హారర్ మూవీస్ లాగా చేయకూడదు. ఒక టెంప్లేట్ యాక్టింగ్ ఉంటుంది, టాస్క్ ఇదే యాక్చువల్లీ. అదొకటి చేయకూడదు. అండ్ ఆల్సో ఇలాంటి చాలా ఛాలెంజెస్ ఉండేవి. బట్ దెన్ వీ థింక్ వీ ఫిగర్డ్ సంథింగ్ దేర్. అంటే చూసిన తర్వాత మీరు చెప్పాలి. బ్యాలెన్స్ ఆఫ్ హారర్ కామెడీ అంటే ఇట్స్ బేసిక్లీ మాది వండర్ఫుల్ రైటర్ మాకు వసంత్ సార్, అమేజింగ్ రైటర్. అండ్ మేబీ బికాజ్ మేము ప్రతి సీన్ చేసేటప్పుడు వాళ్ళు షూట్ చేశారు, వర్క్షాప్స్ అయ్యాయి అనమాట. వెరీ ఇంటెన్స్ వర్క్షాప్స్ హ్యాపెన్ షూటింగ్కి ముందు. సో ఆ వర్క్షాప్స్లో మేము ప్రతి సీన్ ఆల్రెడీ చేసేసాం. సో సెట్ మీదకి వెళ్ళేటప్పటికి మాకు డైలాగ్స్ సహా వీ న్యూ ఇట్. సో మేబీ మాకు ఇంత ప్రాక్టీస్ ఇవన్నీ అయ్యాయి కాబట్టి అన్నీ లైక్ మాకు చూపించాల్సిన వేరియేషన్స్ మేము చూపించగలిగాం. అండ్ అమేజింగ్ రైటర్ కాబట్టి ఇంకా చూసుకున్నారు. డైలాగ్స్ ఏమన్నా కొంచెం భారీగా ఉన్నాయా దీంట్లో? ఎక్కడ కూడా డైలాగ్స్ లా ఉండవు. ప్రాపర్ గా మాట్లాడుకున్నట్టే. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాం అలానే శ్రియా మేమందరం కూడా అలానే మాట్లాడుకుంటాం సినిమాలో. చాలా ఈజీ టు అండర్స్టాండ్. డైలాగ్స్ ని తెలుగులో మాటలు అని అంటారు. మాటలు అవి దయ్యంకి ఏమైనా స్పెషల్ మాటలు పెట్టారేమో అని క్యూరియాసిటీతో అడిగి. స్పెషల్ ఏమీ లేదండి. బట్ మీ సీన్ అయితే స్టార్టింగ్లోనే భలే ఇంపాక్టివ్గా అనిపించింది నాకు. అంటే బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఉంది, అదే సీరియల్స్ చూస్తూ. ఇది నిజంగా అదేనా లేదన్నా ఇంకేదన్నా పాయింట్ ఉందా దీంట్లో? సీరియల్ చూసి అందరూ మారిపోవడం కానీ? డెఫినెట్లీ చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ రివీల్ చేయము. పాయింట్ ఇది కరెక్ట్ పాయింటే కదా. అంటే ట్రైలర్ లో చూసింది అసలు నథింగ్. ఇఫ్ ట్రైలరే మీకు అంత క్యూరియాసిటీ ఇవోక్ చేసిందంటే సినిమాలో ఇంకా చాలా ఉంటుంది. ట్రైలర్లో మీరు చూసింది జస్ట్ అ గ్లిమ్స్ ఆఫ్ మేబీ ఐ కెన్ సే 5% ఆఫ్ ద హోల్ పిక్చర్. ఆఫ్ కోర్స్ 5%, అంటే అది 2 hours, ఇది 3 minutes. లేదా నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం. నేను చూడను, మీరు చూస్తారా సీరియల్స్? అంటే చూడడం అంటే మమ్మ చూస్తున్నా, మమ్మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళతో చూడడమే కానీ. అంటే చూసారా? అమ్మ బాబోయ్. అమృతం అందరం చూసాము. అమృతం ఇస్ అ గ్రేట్ సీరియల్ ఆబ్వియస్లీ. అవి కాకుండా నేనైతే నిజంగానే చూడలేదు. అంటే సీరియల్ అంటే ఒక సోప్ సీరియల్ లాగా అట్లా దానికి స్టిక్ అయినట్టు కాదు. మీకు ఏదైనా సరే టీవీలో ఒక దానికి మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయి స్టిక్ అయినప్పుడు అది సీరియల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మా దాంట్లో సీరియల్ని ఒక దీనిలో తీసుకున్నాం, ఒక బేస్ లాగా. బట్ వెన్ యూ వాచింగ్ సంథింగ్ చాలా ఇన్వాల్వ్ అయ్యి దానికి కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ నాట్ ఎ సటైర్ ఆన్ సీరియల్ ఆర్ సంథింగ్. ఫ్రస్ట్రేషన్, కోపం వస్తుంది. యా
అదే మీ ట్రైలర్లో చూసిన. అంటే ఇప్పుడు సీరియల్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ సీరియల్ కదా, ఒక్కొక్క ఎపిసోడ్ ఇలా మంత్స్ తగ్గట్టు ఫాలో అవుతూ ఉంటారు. ఇయర్స్ నాట్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ మంత్స్ అంటే నేను బీయింగ్ మన ఎడ్యుకేషన్ కూడా ఖతం అయిపోతుంది ఆ సీరియల్ అవ్వదు. ట్రూ. సో ఇప్పుడు ఎలా ఎంత అసలు దిల్ ఫీల్ సో లైక్ స్ట్రాంగ్ అబౌట్ ఇట్ కదా మన సీరియల్ అన్నట్టు. స్ట్రాంగ్ కనెక్ట్ అయి ఉంటారు క్యారెక్టర్స్. ఆబ్వియస్లీ మేమందరం కనెక్ట్ అయినట్టు. యా అంటే ఇప్పుడు మనం చూసిన ఎవర్ గ్రీన్ అమృతం అండ్ నాకు గుర్తు రావట్లేదు కొన్ని సీరియల్ నేమ్స్. అప్పుడు సీరియల్స్కి ఇప్పుడు సీరియల్స్కి మీరు ఏమన్నా అంటే డిఫరెన్స్ నోటీస్ చేశారా? ఎప్పటివి బాగున్నాయి, ఏ ఏరావి బాగున్నాయి అంటారు? యువర్ ఒపీనియన్, ఎనీవన్ కెన్ సే దిస్. ఎక్కువ చూడలేదు కాబట్టి ఐ కాంట్ సే. అంటే మనం కంటిన్యూగా చూడం కానీ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ టీవీ అనేది ఒక ఐడియా ఉంటుంది కదా, లైక్ వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ ఛానల్ అనేది. సో అలా డిఫరెన్స్ ఏమైనా మీరు నోటీస్ చేస్తారా? నేను చూడకపోయినా సరే నాకున్న ఒక్క ఐడియా ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఐ డోంట్ రిమెంబర్ సీరియల్స్కి సాంగ్స్ అనేది ఇప్పుడు తెలియదు, కానీ నా చిన్నప్పుడు అయితే అమృతంకి ఒరే అన్ని సీరియల్స్ కి మంచి పాటలు ఉంటాయి. మా సీరియల్ పాడదామా? ఆ తర్వాత అమృతంది పాడదాం. సో మేము పాలు నీళ్ళ బంధం అని చెప్తే మీరు జన్మ జన్మల బంధం అనాలి. మేము ఇవే పాయింట్ చేస్తాం, అప్పుడు మీరు జన్మ జన్మల బంధం. యా మేము అందరం వస్తుంది, మీకు అర్థమైపోతుంది. అదే అందుకే నేను జస్ట్ వర్డ్ చెప్పా, మేము పాడితే మీకు అర్థమైపోతుంది. 1 2 3 పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం, ఏనాటిదోయి బంధం ఏనాటిదోయి అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం, అనురాగాల నిలమే ఈ జన్మ జన్మల బంధం. అది చాలా ఎట్టిగా ఉంది కదా. వావ్ నాకేం తెలియకుండా పాడించారా? యా అది మీ టాలెంట్ అండి, మీ అందరి టాలెంట్. సింగర్ యాంకర్ అనుకున్నా యాక్చువల్లీ. ఎంత బాగా ఆడుతున్నారు మీరు. సరేనండి, ఓకే. ఓకే తీసుకున్నా, థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు అమృతంతో ఏం చేద్దాం? వచ్చా లిరిక్స్? కొంచెం కొంచెం యా కాపీరైట్స్ ఏం పడవు కదా. ఓకే మన గాత్రానికి. ఓకే ఓకే రెడీ రెడీ యా 1 2 1 స్టార్ట్. ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు, కరెంటు రెంటు మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు నైట్ అంతా కదా, నైట్ అంతా దోమలతో ఫైటింగ్ మనకు గ్లోబల్ వార్మ్, హ్యాపీగా ఫీల్ అయ్యే టెన్షన్ లే పడకుని మా. వావ్ అమేజింగ్, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. శుభ మూవీ మీ అందరికీ శుభం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీ రియలీ లవ్ ది గ్లిమ్స్ ఆఫ్ ట్రైలర్. సో మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. This was so much fun. Thank you. Yes, thank you. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.